డోర్‌కి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. గత 5 వీడియోల్లో క్రియేషన్, ఎగ్జిస్టెన్స్ ఒక ఓవరాల్ పిక్చర్‌ని అండ్ హౌ ఇట్ ఈస్ ఆపరేటింగ్ అది ఎలా ఫంక్షన్ చేయబడుతోంది, ఎలా ఆపరేట్ చేయబడుతోంది అనే దాని గురించి సమ్మరైజేషన్‌లా తెలుసుకున్నాం. వీడియోలు చూడంగానే సాధారణంగా డౌటొస్తుంది. ఎందుకంటే అదొక కహానీలాగా అనిపిస్తుంది కాబట్టి. ఇక్కడ స్పెసిఫిక్ టైమ్‌లైన్ ఏమి చెప్పడం జరగలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇలా జరిగింది, ఇన్నేళ్ల తర్వాత ఇలా జరిగింది. అలాగా టైమ్‌లైన్ ఏం చెప్పలేదు. బట్ ఏ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ జరిగిందనేది ఒక లాజికల్ సీక్వెన్స్. దాన్ని నమ్మవలసిన అవసరం లేదు. జస్ట్ ఇదొక పాజిబిలిటీ ఆర్ హిపోథెసిస్ కింద తీసుకోండి. ఎందుకంటే ఆ ఫ్రేమ్‌వర్క్ మీద మనకొచ్చే ప్రతి డౌట్‌ని ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకో ఫ్రేమ్‌వర్కు కంప్లీట్‌గా ఉన్న ప్రతి డౌట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్ లేదు కాబట్టి, ఉన్న ఫ్రేమ్‌వర్క్‌లో ఈ ఫ్రేమ్‌వర్క్ ఆల్‌మోస్ట్ అన్ని డౌట్స్‌కి సమాధానం ఆ ఫ్రేమ్‌వర్క్‌లో దొరుకుతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా కంటెంప్లేట్ చేస్తే. రైట్. అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ కానీ మనకి ఆబ్జెక్టివ్ రియాలిటీ ఏమిటి? ఓన్లీ ద ప్రెజెంట్ లైఫ్. ప్రెజెంట్ ఉన్న లైఫే ఆబ్జెక్టివ్ రియాలిటీ. సో, ప్రెజెంట్ లైఫ్ తీసుకుంటే మనం రకరకాల ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. మనం వాటిని లైఫ్ యాక్టివిటీస్ అంటాం. ఈ యాక్టివిటీస్‌లో యాక్చువల్‌గా 3 పిల్లర్స్ మీద లైఫ్ యాక్టివిటీస్ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు చెప్తున్న ఏది యాజ్ ఇట్ ఈస్‌గా ఇది కరెక్టు అని అనుకోద్దు. జస్ట్ మీ యొక్క ఓన్ రీజనింగ్‌ని కూడా వాడి ఈ ప్రపోజల్స్ మీకు సమ్మతమైతేనే ఊగొట్టండి మానసికంగా. సో, లైఫ్ అనేది మనకి రియాలిటీ లైఫ్ ఏమిటి? పుట్టినప్పటి నుండి చచ్చిపోయేదాకా. ఇది రియాలిటీ లైఫ్. ఈ రియల్ లైఫ్‌లో మనం ఏదైతే లైఫ్ అని అనుకుంటున్నామో, ఆ పార్ట్‌లో యాక్చువల్ లైఫ్ అనేది ఒక కంటిన్యూ ప్యాటర్న్. సరే. మనం ఆ డెప్త్‌లోకెళ్ళొద్దు ప్రెజెంటు. 3 మెయిన్ పిల్లర్స్ కనబడుతుంటాయి మనకి. ఈ లైఫ్ యాక్టివిటీసు, రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేస్తుంటాం. కొత్త రిలేషన్‌షిప్స్ ఫార్మ్ అవుతుంటాయి. ఓల్డ్ రిలేషన్స్ ఫేడ్ అయిపోతుంటాయి. సో, ఎవ్రీథింగ్ ఈస్ డైనమికల్లీ చేంజింగ్. అలాగే ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం. కొన్ని ఇస్తూ ఉంటాం. కొన్ని పుచ్చుకుంటూ ఉంటాం. అలాగే మనం ఇంటరాక్షన్ చేస్తుంటాం. ఈ రిలేషన్‌షిప్సు, ఇంటరాక్షన్స్, ట్రాన్సాక్షన్స్ అనేవి 3 కోర్స్ ఆఫ్ ఏ లైఫ్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. ఈ టోటల్ ప్రాసెస్‌లో మనం ఎక్స్‌పీరియన్స్ అవుతుంటాం. ఇక్కడ లైఫ్ యొక్క డ్రైవింగ్ ఫోర్స్ ఏమిటి? ఫియర్, డిజైర్. భయం, బలానికి కావాలనే కోరిక. ఈ రెండే డ్రైవ్ చేస్తాయి మొత్తం ఏం చేసినా. సో, మనం ఈ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసేది, ట్రాన్సాక్షన్స్ చేసేది మెటీరియల్ థింగ్స్‌తో చేస్తుంటాం. లివింగ్ థింగ్స్‌తోనూ చేస్తుంటాం. సో, మన ఆబ్జెక్టివ్ ఆర్ గోల్ ఆఫ్ లైఫ్ ఏమని కనబడుతుంటుంది? పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమని కనబడుతూ ఉంటుంది మనకి మామూలుగా? గెట్టింగ్ హ్యాపీనెస్. నువ్వు వాటెవర్ యాక్టివిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ లైఫ్‌లో నువ్వు చేసిన ఏ యాక్టివిటీ అయినా మూమెంట్ టు మూమెంట్ యాక్టివిటీ అయినా, నువ్వు రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసుకున్నా, లేదా రిలేషన్‌షిప్ వదిలేసుకున్నా, రిలేషన్‌షిప్‌ని మోడిఫై చేసుకున్నా, లేదా ఇంటరాక్షన్స్ చేసినా, ట్రాన్సాక్షన్‌లో నువ్వు తీసుకున్నా లేదా ఇచ్చినా, ఐదర్ లివింగ్ థింగ్స్‌తో గాని, మెటీరియల్ థింగ్స్‌తో గాని ఏం జరిగినా, మొత్తం మీద అల్టిమేట్ టార్గెట్ ఏంటి? టు గెట్ హ్యాపీనెస్ అండ్ అవాయిడ్ సఫరింగ్. ఇక్కడి దాకా లాజికల్‌గా యాక్సెప్టెడే గదా! అయితే జాగ్రత్తగా నిశితంగా అబ్జర్వ్ చేస్తే
విత్ టైమ్ స్కేల్ సపోజ్ స్టేట్ ఆఫ్ సఫరింగ్ అలా కంటిన్యూ అయిందనుకోండి. అది ఇంక్రీజ్ అవుతుంటుంది. సఫరింగ్ ఇంక్రీజ్ అవుతుంటుంది. బట్ హ్యాపీనెస్ స్టేట్ అనేది అలా కంటిన్యూ అవుతోందనుకోండి. హ్యాపీనెస్ ఒక డిగ్రీ అనేది డిక్రీజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఎక్స్‌పీరియన్షియల్‌గా. ఇది కొంచెం వెంటనే యాక్సెప్ట్ చేయటానికి అనిపించకపోవచ్చు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. సఫరింగ్ ఏమో ఎప్పుడు విత్ రెస్పెక్ట్ టు టైమ్ అది సఫరింగ్ ఇంక్రీజ్ అవుతున్నట్టుగా ఉంటుంది. సపోజ్ నీకు జ్వరం వచ్చిందనుకో, 2 రోజులయింది తగ్గలేదు, 3 రోజులయింది తగ్గలేదు, నాకు జ్వరం ఎక్కల చిన్న జలుబు. 5 రోజులయింది తగ్గలేదు, 7 రోజులయింది తగ్గలేదు. సో, విత్ రెస్పెక్ట్ టు టైమ్ నీకు సఫరింగ్ పెరుగుతుంది. హ్యాపీనెస్ మటుకు ఇంక్రీజ్ అవుతుంది. ఉదాహరణకు చెప్తా. సపోజ్ నువ్వు ఏదో రాసావు ఎగ్జామ్ దాంట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ రిజల్ట్స్ చూసిన రోజు పీక్ లెవెల్ హ్యాపీనెస్. ఒక గంట తర్వాత నువ్వు నోటీస్ చేసినా చేయకపోయినా కొంత హ్యాపీనెస్ అయితే ఆ న్యూస్ విషయంలో నీకు తగ్గుతుంది. 1 డే అయిన తర్వాత, 1 వీక్ అయిన తర్వాత, 1 ఇయర్ అయిన తర్వాత స్టిల్ అప్పటికి కూడా పలానా ఇయర్‌లో నువ్వు ఫస్టే కదా! స్టేట్ ఫస్టే కదా! అయినా సరే ఆ హ్యాపీనెస్ ఉండదు. డిక్రీజ్ అవుతుంటుంది. అందుకని విత్ రెస్పెక్ట్ టు టైమ్ హ్యాపీనెస్ తగ్గుతూ కనబడుతూ ఉంటుంది. సఫరింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ పెరుగుతున్నట్టు కనబడుతుంది. ఆ స్టేట్. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. సో, యాక్చువల్ గోల్ ఏమిటి? అవాయిడ్ సఫరింగ్, గెట్ హ్యాపీనెస్. సో, దేర్‌ఫోర్ మనిషి అండ్ ఎవల్యూషన్‌లో ఈ బయోలాజికల్ ఎవల్యూషన్‌లో హ్యూమన్ కింద ఏర్పడటం అనేది ఒక స్టేజ్ అనుకుంటే, ఆ హ్యూమనులో డివైన్ ఫ్రాగ్మెంట్ ఎంబోడెడ్ అవ్వటం అనేది నెక్స్ట్ స్టేజ్. డివైన్ ఫ్రాగ్మెంట్ ఎంబోడెడ్ అయింది. ఆహ్, సెల్ఫ్ ఒకటొచ్చి చేరింది దానికి దాంట్లో ఎంబోడెడ్ అయిందని ఎలా తెలుస్తోంది? యానిమల్ అనే స్టేజ్‌లో ఉన్నంత సేపు కైండ్‌నెస్, కంపాషనేషన్, లవ్, ప్రేమ, కరుణ, దయ ఇలాంటి స్టేట్స్ ఏమన్నా ఉన్నాయా? యానిమల్‌కి స్టేట్స్ ఉంటాయనుకుంటావా? లైక్ గుడ్, బ్యాడ్, ఐ వాంట్ టు బి గుడ్ లయన్ ఉంటుందా? అలాగే టైగరు వేటాడేప్పుడు దేనికి ఛాన్స్ ఉందో చూసుకుంటుంది. అవకాశం వచ్చిన దాని మీద వేటాడుతుంది గానీ, ఆ గ్రూప్‌లో ఈ దుప్పి చెడ్డది, దీన్ని వేటాడాలి లేదా ఈ దుప్పి మంచిది, దీన్నే చంపి తినాలి. ఇలాగా గుడ్ అండ్ బ్యాడ్ ధోరణి ఉండదు కదా! జస్ట్ ఇన్‌స్టెంట్స్ మీదే వర్కౌట్ అయిపోతూ ఉంటుంది. సో, అందుకని దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్, యానిమల్ నుండి బయోలాజికల్‌గా డెవలప్ అయ్యి వచ్చిన హ్యూమను అండ్ సడెన్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ హ్యూమన్ బిహేవియర్‌లో ఏమిటయ్యా అంటే ఎంబౌండింగ్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్. డివైన్ ఫ్రాగ్మెంట్ ఎంబౌండెడ్ అయినప్పటి నుండి అతనికి ఈ క్యారెక్టర్స్ కూడా వచ్చాయి. క్రియేటివ్ క్యారెక్టర్స్. చుట్టుపక్కల విషయాల్ని నేర్చుకోవటం. ఆ నేర్చుకున్న వాటితో తన లైఫ్‌ని తన చుట్టుపక్కల లైఫ్‌ని ఇంప్రూవైజ్ చేసుకోవటం. డెవలప్ చేసుకుంటాం. సివిలైజేషన్ అనే పదం వాడుతుంటాం మనం దీనికి. ఈ ప్రాసెస్‌లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సిస్టమ్స్ అయితే తయారయ్యాయి. రకరకాల సిస్టమ్స్. సోషల్ సిస్టమ్, రిలీజియస్ సిస్టము, మోరల్ సిస్టము, జ్యుడిషియల్ సిస్టము. వీటిలో క్లాషెస్ ఉండటం వల్ల రివల్యూషనరీ సిస్టము వీటన్నిటిని బైండ్ చేస్తూ అండర్ కరెంట్‌గా ఎకనామికల్ సిస్టము ఫార్మ్ అయ్యాయి. టార్గెట్ ఏమిటక్కడ? డివైన్ ఫ్రాగ్మెంట్ ఎంటర్ అయిన తర్వాత మనిషి యొక్క మైండ్‌లో ఒక ఐడియల్ క్రియేట్ చేసుకున్నాడు. ఐడియా. ఒక ఐడియాగా ఒక ఐడియల్ పర్సన్, కంపాషనేట్ పర్సన్స్, కైండ్‌నెస్ పర్సన్, పవర్‌ఫుల్ పర్సన్, క్రియేటివ్ పర్సన్, లవబుల్ పర్సన్ ఇలాగ తను ఏవైతే తన క్యారెక్టర్సు ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ తనలో ఎంబోడెడ్ అవ్వటం వల్ల ఎక్కడెక్కడ బయట పడుతూ ఉన్నాయో వాడిలోంచి వీటన్నిటినే
ఎక్స్‌క్లూజివ్‌గా ఉండి ఒక ఐడియల్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసుకొని, ఆ స్థితిని తను పొందడానికి ప్రయత్నం చేయటంలోనే ఈ సిస్టమ్స్ అన్నీ ఫార్మ్ అయ్యాయి. కానీ వాటి టార్గెట్‌నవి రీచ్ కాలేదు. ఏమైంది అనేది రేపు చూద్దాం.